హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చూడండి, ఈరోజు కడప ఫేమస్ అయిన కనకదుర్గమ్మ గుడి అండి. ఇది చూడండి, శ్రీ శ్రీ విజయ కనకదుర్గమ్మ గుడి. నవరాత్రులు జరుగుతున్నాయి కదా, అంత అలంకరణలు ఉన్నాయండి. నేను మార్నింగ్ 11:30కి వెళ్ళామండి. చూడండి, గర్భగుడిలో కూడా చాలామంది ఉన్నారు. హోమాలు చేయించుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. చూద్దాం రండి. చూడండి, మా బాబు హాయ్ చెప్తున్నాడు. చూడండి, అమ్మవారి ముందర సింహం అండి. చూడండి, హోమాలు చేసేవాళ్ళు అన్నీ ఇంకొక విషయం అండి, హోమాలు అయినా మన పేరు మీద అర్చనలైన హోమాలైనా మనం వాడంట టోకన్ కడితే వాళ్ళే 9 రోజులు నవరాత్రులు కూడా వాళ్ళే పూజించి అన్ని మన గోత్రనామాలతో అన్నీ చెప్పాలంట అండి. ఎంట్రీ చేసి వెళ్ళాలంట. ఎంట్రీ చేసిన దానికి 5,000 అండి. మొత్తం అన్నీ వాళ్ళటే అండి. హోమం టీ సరుకులు అన్నీ మొత్తం వాళ్ళటే అండి. టెంకాయలు మొత్తం అన్నీ అండి వాళ్ళటే. చూడండి, అమ్మవారు 9 రూపాయలు అమ్మవార్లను పెట్టి ఎంత బాగా పూజ చేశారంటే, మార్నింగ్ మేము అక్కడే ఉన్నాం కదా, అందరు వాళ్ళ చేత మంత్రాలు అన్నీ చెప్పిస్తా చేస్తున్నారండి. హోమము చాలా బాగా చేస్తున్నారు. చూడండి, మేము ఈరోజు 9 నిమ్మకాయలతో దీపాలు ఎగిలిచ్చామండి. ఈరోజు చాలా మంచిదని మా అమ్మ వాళ్ళు మేము ఎగిలిచ్చాము. చూడండి, చాలామంది కింద పసుపు కుంకుమ పూసి కింద పెడుతున్నారని, అక్కడ అలా పెట్టకూడదు, పేపర్ ప్లేట్లో పెట్టండి అని అక్కడ రాసిన్నారు. చూడండి, గుడి మాత్రం చాలా పెద్దదండి. గుడి చాలా పెద్దది. అది మార్నింగ్ అందరూ వస్తూ పోతూ ఉండనే ఉంటారండి. అక్కడ ఎప్పుడు 24 గంటలు జనాలు ఉండనే ఉంటున్నారండి. మన కడపలో ఫేమస్ అంటే ఏదంటే కనకదుర్గమ్మ గుడి అండి. అమ్మవారి గుడి ఏదంటే వెంటనే చెప్తారు బిల్టప్ కనకదుర్గమ్మ గుడి అని. అంత మహిమైన గుడి అండి అమ్మవారి గుడి. మనం ఏమైనా కోరికలు కోరుకొని ఇన్ని వారాలు తిరుగుతామని మొక్కుకున్నా కానీ ఆ కోరికలన్నీ నెరవేరుతాయండి. అమ్మవారి ముఖం చూస్తేనే చాలా సంతోషంగా ఉంటుందండి. చూడండి, నవరాత్రి ఈ రోజు నుంచి స్టార్ట్ కదా, అన్ని బ్యానర్లు వేస్తా అన్నీ చూడండి ఎంత బాగా అంతా డెకరేషన్ చేస్తున్నారండి. అమ్మవారిని లోపల కూడా అలంకరిస్తున్నారు, కానీ లోపలికి మేము వెళ్ళలేదు. చూడండి, శివయ్యని పెట్టారు ఇక్కడ విగ్రహము. ఏమైనా కార్తీకాలలో తీస్తారేమో తెలియదు, కానీ మాకు అంతవరకు తెలియదండి. మేము అక్కడ ఉన్నాం, మేము చూసామంతే. పక్కన చూడండి, నేనే మా బాబు అండి. అన్ని విగ్రహాలన్నీ పక్కన రూమ్లలో ఉన్నాయండి. పక్కన సైడ్ వచ్చి ప్రసాదాలు చేస్తున్నారండి, లడ్లు అన్నీ. చూడండి, ఇక్కడ రావి చెట్టు వేప చెట్టు కలిసి వచ్చాయంటండి. అవి అక్కడే అన్ని జమ్మి చెట్టు అవన్నీ ఉన్నాయండి. ఇంకా రావి చెట్టు, ఇంకా ఏవే చెట్లు ఉన్నాయండి, నాకు పేర్లు తెలియవు. చూడండి, అక్కడ కూడా పూజిస్తున్నారు. ఇంకొకటి అండి, ఇక్కడ హోమం నేను చెప్పాను కదా, హోమాలు చేస్తున్నారని. అక్కడ హోమాలు ఎంట్రీ చేసుకుని రాకోకుండా ఉండే వాళ్ళ పేర్లతో సహా వాళ్ళు చదువుతా అక్కడ హోమాలు చేస్తున్నారండి. వాళ్ళ పేర్లు గోత్రనామాలు అన్నీ చెప్తా. ఇలా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కడప దుర్గమ్మ గుడిలో ఎంట్రీ చేసుకోండి. నేమ్స్ మీ పేరు ఎంట్రీ చేసేస్తే వాళ్ళే అన్ని దగ్గరుండి అన్ని వాళ్ళే చేస్తారండి. మీరు పోకపోయినా మీ పేరు గోత్రాలతో వాళ్ళు పూజిస్తున్నారు. బాగా పూజలు చేస్తున్నారండి. చూడండి, నవగ్రహాలు ఎంత అందంగా బట్టలు కట్టారో చూడండి. నవగ్రహాలు అంతా అమ్మవారు అయితే లోపల చాలా అందంగా ఉన్నారండి. చూస్తుండే ఇంకా కొంచెం చూద్దాం అనిపిస్తుంటుంది, కానీ ఫోన్స్ అవి నాట్ అలౌడ్ అండి లోపలికి. చూడండి, హోమాలన్నీ ఎంత అందంగా బాగా చేస్తున్నారో. మా అమ్మ ఆడ కూర్చొని ఉండేది. మా పిల్లలు చూడండి, ఎక్కడికి వచ్చినా వాళ్ళ అల్లరి. చూడండి, ఇంకొకటి మీరు గమనించారో లేరో, ఇక్కడ చూడండి 9 అవతారాలు ఫోటోలు కూడా దాంట్లో వేశారు. బాలరాముడు కూడా ఉన్నారు చూడండి ఆడ. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ అండి. ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.